ఆ ట్యాబ్లు వేరే ఇంటర్నెట్కు వాడేదానికి కూడా రాదు, ప్యూర్లీ సబ్జెక్ట్ మాత్రమే. సబ్జెక్ట్ మాత్రానికి ఇచ్చిన దాన్ని కూడా తప్పు పట్టారనమాట. అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్ ఈరోజు కేంద్ర బడ్జెట్లో 75,000 మెడికల్ సీట్లు రాబోయే 5 సంవత్సరాల్లో ఇవ్వాలని, ఈ సంవత్సరంలో రాబోయే సంవత్సరంలో 10,000 సీట్లు ఇవ్వాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజెస్ అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజెస్ ఇస్తే వాటిలో ఇంచుమించు 5 కాలేజీలు మొదలుపెట్టడం కూడా జరిగింది. అయితే ఆ 5 కాలేజీలు మొదలుపెట్టిన కాలేజెస్ ప్రకారం చూసినట్లయితే వాటిలో ఇంచుమించు విజయనగరము, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మొదలు కూడా అయినాయి కోర్సులు. ఇంచుమించు దాదాపు 2,500 సీట్లు 2,500 సీట్లు కొత్త సీట్లు క్రియేట్ అయితే ఈరోజు కేంద్రము మెడికల్ సీట్ల కోసం, మెడికల్ కాలేజెస్ కోసము ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం చూస్తున్నాం. అంటే 10,000 సీట్లు ఏవైతే చెప్తున్నారో ఈరోజు అందులో 2,500 సీట్లు వాస్తవానికి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికి రావాల్సినది. 17 మెడికల్ కాలేజీలో 5 కాలేజీలు పక్కన పెట్టి 12 కాలేజీలు ఇంచుమించు కట్టేది ఆపాలనే ఉద్దేశంతో సేఫ్ క్లోజర్కు అంటే కాంట్రాక్టర్లను పిలిచి ఇంతటితో మీరు ఆపేసేయండి, ఎందుకు ప్రైవేటీకరణ దశలో చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు ఈరోజు మనకు కనపడతా ఉంది. ఎంత దారుణమో ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అంటే మెడికల్ కాలేజెస్ సీట్లకు ఇంత ప్రాధాన్యత కేంద్రం ఇస్తుంటే అందులో 10,000 సీట్లలో ఒక 4వ భాగం ఆంధ్ర రాష్ట్రంలో రావాల్సినవి లెక్క ప్రకారం అయితే ఈ సంవత్సరం పూర్తి అయింటే. అంటే ఈ అవకాశం తీసుకునేదానికి లేదు, కేంద్రం ఇస్తున్న ఒక సహాయము. అదేవిధంగా ఇక్కడ కడుతున్న కాలేజీలు కూడా ఆపేసిన అన్యాయమైన పరిస్థితికి రావడం జరిగింది. ఏదేమైనా కూడా నేను అన్నట్టుగా వాస్తవాలే, ఈరోజైనా రేపైనా తెలిసేటివే. నీటి మట్టం పట్టుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ నీరు ఒకటే లెవెల్కి వచ్చేస్తుంది, 2కు 2 కలిపితే ఎప్పుడైనా అది 4 అవుతుంది, అది 3 కాదు 5 కాదు. ప్రజలు కొంచెం లేట్ కనుక్కోవచ్చు అంతే. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏదైతే శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనో సాకి అని అంటారనమాట, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని. అందులో 1,50,000 కోట్లు కేంద్రము ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా మంచిది. ఉడాన్ అని చెప్పి చిన్న చిన్న ఊర్లకు ఏదైతే ఏరోప్లేను సౌకర్యం కల్పించాలనో రాబోయే 10 సంవత్సరాల్లో ఇంచుమించు 120 కొత్త ప్రదేశాలకు ఊర్లకు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన, అది కూడా మంచిది. జ్ఞాన్ భారతం మిషన్ అనేది కూడా చాలా మంచిది. ఇది ఎందుకంటే మనకు చాలా మన పాత వెరీ ఏన్షియంట్ హిస్టరీ చరిత్ర ఉంది కాబట్టి ఎప్పటి నుంచో వచ్చిన రికార్డ్స్ అన్నీ కూడా డిజిటైజ్ చేసేదానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఇది కూడా ఒక మంచి ఆలోచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే భారత్ ట్రేడ్ నెట్ అని పెట్టేసి, BTN అని పెట్టేసి ఎవరైతే ఎగుమతి చేయాలని వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు అన్ని రకాల విషయాలు తెలిసేదానికి మరి ప్రతిపాదన కేంద్రం చేయడం జరిగింది బడ్జెట్ ద్వారా. మరి ఏదైతే పన్ను ప్రపోజల్స్ ఉన్నాయో పన్నులో ఒక ముఖ్యమైన విషయము, దాదాపు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకు జీవితానికి ఏదైతే హాని విపరీతంగా కలిగించే దాని నుంచి బయట వేసేదానికి 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్కు ఎగ్జంప్షన్ అంటే పన్నే లేకుండా చేయడము జరుగుతుంది. అదేవిధంగా 6 అటువంటి మెడిసిన్స్కు పన్ను తగ్గడం కూడా 5% జరుగుతుంది. మరి డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మిడిల్ క్లాస్ వారికి మాత్రము ఎంతో మంచి జరిగేట్టుగా ఈరోజు కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే ఇది చాలామందికి, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి చాలా ముఖ్యమైనది. ఇది ఈరోజు ఈ బడ్జెట్లో చెప్పాలంటే ఇది అతి ముఖ్యమైన అంశం అని చెప్పి మనం అనుకోవచ్చు. భారతదేశంలో ఇంతకుముందు ఏదైతే 2024-25 ఉన్నిందో అప్పుడు 3 లక్షల ఆదాయం వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు, వ్యక్తిగత పన్ను లేదు. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5%, 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10%, 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షలు దాటితే 30% ఉండేది. అటువంటిది ఇప్పుడు మార్పు తెచ్చి 4 లక్షల వరకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు, 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15%,
16 నుంచి 20 లక్షలు 20%, 20 నుంచి 24 లక్షలు 25%, 24 లక్షలు దాటితే 30%. అంటే ఇంతకుముందు 15 లక్షలు దాటితే హయ్యెస్ట్ స్లాబ్ 30% ఉండేది. ఇప్పుడు 15 నుంచి 24 లక్షల వరకు కూడా 30% స్లాబ్లు పడరు. అయితే 12 లక్షల వరకు అంటే 4 లక్షల వరకు పన్నే లేదు. 4 నుంచి 8 లక్షల వరకు 5% ఏదైతే ఉందో, 8 నుంచి 12 వరకు 10% ఉందో, ఆ 10% కానీ 5% కానీ రిబేట్ రూపంలో ఇచ్చి, రిబేట్ ద్వారా 12 లక్షల వరకు కూడా మధ్యతరగతి వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది విధించారని చెప్పేసి ఈరోజు ఈ బడ్జెట్లో అతి ముఖ్యమైన అంశం ఇదని చెప్పి మనం అనుకోవచ్చు అన్నమాట. ఇది కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళ తరఫున ఇది హర్షిస్తూ ఉన్నాము. మరి మా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ బడ్జెట్ ద్వారా మనం చూసినట్లయితే ఏదైతే క్యాపెక్స్ ఉందో, అంటే శాశ్వతమైన నిర్మాణము, శాశ్వతమైన పనులు ఉన్నాయో, పోయిన సంవత్సరము 11 లక్షల కోట్లు వాస్తవానికి కేటాయించగా యాక్చువల్గా చేసినది 10 లక్షల కోట్లే. ఇంచుమించు 1,00,000 కోట్లు మరి ఎన్నో కారణాల వలన ఖర్చు పెట్టలేదు. ఈసారి అట్లా లేకుండా ఏదైతే శాశ్వతమైన నిర్మాణం పనులు ఉంటాయో అవి ఖచ్చితంగా బడ్జెట్ కేటాయింపులంతా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్సూరెన్సు సెక్టర్లో ఏదైతే మామూలుగా మనకు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఇప్పటికి కూడా వేరే దేశాలతో కంపేర్ చేస్తే పోలిస్తే ఇన్సూరెన్స్ అనేది ఇంకా అందరూ సబ్స్క్రైబర్స్ కాదు. కానీ ఇక మీదట ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చెందాలనంటే మనకు ఫారిన్ పెట్టుబడి రావాలి. కాబట్టి 74% నుంచి 100% పర్మిట్ చేయడం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయాలకు వస్తే 25-26 గాను 57,566 అంటే ఇంచుమించు 57,500 కోట్లు మనకు కేంద్ర పన్నులలో మనకు వాటా రావడం జరుగుతుందని చెప్పి బడ్జెట్ జరుగుతుంది. అయితే ఇందులో మాత్రము ఒక 2-3 చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినవి. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారనమాట. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ది యూనియన్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ప్రజెంటింగ్ అ ప్రో పీపుల్ బడ్జెట్. అంత బాగుంది. దిస్ బడ్జెట్ రిఫ్లెక్ట్స్ ద విజన్ ఫర్ వికసిత్ భారత్. అది బాగుంది. ఇట్ ప్రయారిటైజెస్ వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ అండ్ పూర్, యూత్ అండ్ ఫార్మర్స్. బాగుంది. వైల్ ఆల్సో ఐడెంటిఫైయింగ్ 6 కీ సెక్టర్స్. బాగుంది. అంతా బాగుంది. కానీ అయ్యా, మీరు మీ సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చిందనేది వచ్చినది మీరు చెప్పడం లేదు, రానిది మీరు ఎక్కడ కూడా బాధ వ్యక్తం చేయడం లేదు. ఒక్కసారి మీకు 16 సీట్లు ఉన్నాయి కదా లోక్సభలో, బీహార్కు 12 సీట్లు కదా ఉండేది లోక్సభలో జేడీయూకు. బీహార్కి ఏమేమి వచ్చిందనేది ఒక్కసారి చూద్దాం. ఈరోజు చూసినట్లయితే కంప్లీట్గా ఏదైతే బడ్జెట్లో ఉందో ప్రత్యేకంగా బీహార్ కోసం చూసినట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మకనా బోర్డు, ఒక బోర్డు మకనా బోర్డు ఎస్టాబ్లిష్మెంట్. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ మొత్తం భారతదేశానికి అంత సంబంధించిన ప్రత్యేకమైన ఓన్లీ ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ బీహార్కు. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు అంటే కొత్త ఎయిర్పోర్ట్లు, పాత పట్నా ఎయిర్పోర్ట్ను పెద్దగా చేయడం, ఇంకొక ఎయిర్పోర్ట్ను బ్రౌన్ ఫీల్డ్ అంటే ఉన్న చిన్న ఎయిర్పోర్ట్ను మళ్ళా పెద్ద ఎయిర్పోర్ట్ చేయడం. అదేవిధంగా కోషి కెనాల్ అంటే అక్కడ ఉన్న ఏదైతే బీహార్లో మిథిలాంచల్ ప్రాంతం ఉందో మిథిలాంచల్ ప్రాంతానికి సంబంధించిన ఒక కెనాలు. అదేవిధంగా ఐఐటి పట్నాను అభివృద్ధి చేయడం. ఇంతటితో కాదండి, పోయిన సంవత్సరం కూడా మీరు సపోర్ట్ చేశారు కదా. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనమాట. వాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు, మీకు 23 సీట్లు ఉన్నాయి కదా, మీరు ఏం చేసినారంటే 23 సీట్లు ఉన్న మాట వాస్తవమే, కాకపోతే కేంద్రానికి 23 సీట్లతో ఆ రోజు అవసరం లేదు. ఇప్పుడు ఇది ఫెడరల్ స్ట్రక్చరు భారతదేశం, రాష్ట్రాలన్నీ కలిపితే దేశం అవుతుంది. రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ పొలిటికల్ పార్టీల ఎంపీలు కలిపితే కేంద్ర ప్రభుత్వం వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఏ రోజైతే మన ఎంపీలు అవసరం ఉంటుందో మనము వాళ్ళను రిక్వెస్ట్ చేసుకోవడం అనుకోండి, లేదా అడగడం అనుకోండి, లేదా దౌత్యం చేసుకోవడం అనుకోండి, ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఆ రోజు మన నంబర్స్ అవసరం లేదు, ఈరోజు మీ నంబర్స్ అవసరం ఉండే. పోయిన సంవత్సరం చూసినట్లయితే బీహార్కు సంబంధించి పూర్వోదయ ప్రాంతం అని చెప్పేసి ఏమేమండి అప్పుడు
గయాలో బీహార్కు సంబంధించిన గయాలో అమృత్సర్ కోల్కతా పారిశ్రామిక వాడ, అదేవిధంగా పాట్నా పూర్ణియా ఎక్స్ప్రెస్ వే, అదేవిధంగా బక్సర్ బగల్పూర్ ఎక్స్ప్రెస్ వే, అదేవిధంగా బోధ్గయ రాజ్గిర్ వైశాలి దర్భంగా, అదేవిధంగా 2 లేన్ల బ్రిడ్జు ఏది బక్సర్లో గంగా మీద 26,000 కోట్లు, 26 పోయిన సంవత్సరము గంగానది మీద బక్సర్ అనే ఒక ప్రాంతంలో బీహార్లో ఒక బ్రిడ్జు 26,000 కోట్లు ఓన్లీ ఒక బ్రిడ్జ్కు. మీరు ఈరోజు 15,000 కోట్లు అది కూడా అప్పు తెచ్చుకొని ఆ అప్పును చాలా గొప్ప ఎంతో గొప్ప సాధన అంటున్నారు. ఇది బీహార్లో. అదేవిధంగా పవర్ ప్రాజెక్ట్స్ 2,400 మెగావాట్ల పీర్ పాయింట్ అనే ప్రాంతంలో పవర్ ప్రాజెక్టు ఎంతండి అది 21,400 కోట్లు. మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కాక బీహార్లో ఇంకా శాశ్వతమైన నిర్మాణం పనులు పర్మనెంట్ మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసము సెంటర్ నుంచి అసిస్టెన్స్. ఎక్కడండి ఇది? ఎక్కడ ఇండస్ట్రియల్ నోడెట్ గాయా, ఎక్కడ మన పట్నా పూర్ణియా ఎక్స్ప్రెస్ వే, ఎక్కడ బక్సర్ బగల్పూర్ ఎక్స్ప్రెస్ వే, ఎక్కడ బోధ్గయ రాజ్గిర్ వైశాలి దర్భంగా స్పర్సు, ఎక్కడ గంగానది మీద 26,000 కోట్లతో బ్రిడ్జు, ఎక్కడ పవర్ ప్రాజెక్ట్ 21,400 కోట్లు, ఎక్కువ మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్లు, ఇవన్నీ కాగా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చూడండి మళ్ళా మక్కన్న బోర్డు, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, పట్నా ఎయిర్పోర్టు, అదేవిధంగా మన మిథిలాంచల్ ప్రాంతానికి కెనాలు, ఐఐటి పట్నా. కానీ మీరు మాత్రం ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ అంటే ఏ విధంగా మీరు సంతోషపడుతున్నారు, మళ్ళీ ఏ కారణం వల్ల మాకైతే తెలియదు. కానీ మాకైతే ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఇది సంతోషంగా అయితే లేదు. ఎందుకంటే 12 సీట్లతో జేడీయూ ఇంత సాధించగలిగితే 16 సీట్లతో మీరెంత సాధించాలి అని. ఇప్పుడు భారతదేశం కరెక్టే, దేశవ్యాప్తంగా మధ్యతరగతి వాళ్ళకు మంచి జరిగింది కరెక్టే, వ్యవసాయదారులకు మంచి జరిగింది కరెక్టే, పారిశ్రామిక చిన్న మధ్యతర పారిశ్రామికవేత్తలకు మంచి జరిగింది కరెక్ట్. ఇవన్నీ భారతదేశంలో అందరికీ వర్తిస్తుంది. కానీ ఒక రాష్ట్రంగా మనకు మన సపోర్టుతో, మన రాష్ట్ర ఎంపీ సపోర్ట్తో పైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కనీసం ఒక్కటి కాకుంటే ఒక్కటండి వచ్చిన మెడికల్ కాలేజీలా వద్దంటారు. అదేవిధంగా అసలు చివరికి ఏమైందంటే ఏమి రాకపోతే